ఢిల్లీ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వాళ్ల జీవితకాలం ఇప్పటికే 10 నుండి 15 ఏళ్లు తగ్గిపోయింది. ఉత్తర భారతదేశంలో మీరు గడిపే ప్రతిరోజు మీ ఆయుష్ నుండి కొన్ని గంటలు ఆవిరైపోతున్నాయి. వినడానికి ఎలా ఉంది ఇది? మీరు ఇక్కడ గడుపుతున్నారంటే మీ జీవితం నుండి కొంత సమయాన్ని బలి ఇస్తున్నారని అర్థం. ఒక్కసారి అమెరికాలోని గాలిని చూడండి. ఒకప్పుడు లండన్లోని థెమ్స్ నది మన యమున కంటే దారుణంగా ఉండేది. మరి మన గంగ ఎలా కలుషితమైపోయింది? గంగోత్రి నుండే కాలుష్యం మొదలవుతోందా? లేదు, గంగోత్రి నుండి కాన్పూర్ చేరేసరికి గంగ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఎందుకంటే మధ్యలో మన దేశపు పారిశ్రామికవేత్తలు కూర్చుని ఉన్నారు. వాళ్ల పని పూర్తి చేసుకుని చెత్తనంతా నదిలోకి వదిలేస్తున్నారు. జ్ఞానం లేకపోవడమంటే ఇదే. వాళ్ళు విదేశాల్లో నదుల్ని ఎందుకు శుభ్రంగా ఉంచుకున్నారు? ఎందుకంటే ప్రకృతిని నాశనం చేస్తే వచ్చే పర్యవసానాలేంటో వాళ్లకి తెలుసు. భారీగా పారిశ్రామికీకరణ చేస్తూనే కనీస కాలుష్యం లేకుండా ఎలా ఉండాలో వాళ్లకి తెలుసు. దానికి జ్ఞానం కావాలి. కానీ మన దగ్గర ఎలాగోలా డబ్బు సంపాదించాలి, కాలుష్యం అయితే ఏంటి, ఎవడు చస్తే నాకేంటి అనే బుద్ధి మాత్రమే ఉంది. ఇదే మన దేశ పరిస్థితి.